వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏదైతే హైడ్రా అంటే గుర్తొచ్చేది వీకెండ్ కూల్చివేత్తలు. అలాంటిది ఇప్పుడు చెరువులను పునరుద్ధీకరణ చేస్తామంటూ హైడ్రా వచ్చింది. నాలాలను కూల్చివేత్తలన్నీ కూల్చివేత్తుకుంటూ వచ్చిన హైడ్రా గత ఏడాది ఎప్పుడైతే పర్మిషన్ ఏదైతే ఫాతిమా కాలేజ్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేతది ఎవరైతే ఫాతిమా కాలేజ్ ఉందో అకాడమిక్ ఇయర్ కాబట్టి ఇప్పుడు కూల్చలేకపోతున్నాం, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూలుస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే దాన్ని ఇప్పుడు కూల్చలేము, అంతమంది విద్యార్థులు అవుతున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా చూస్తుంటే పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయంలా కనపడతా ఉంది. ఎందుకని ఈ విపక్ష కనపడతా ఉంది? సో ప్రస్తుతం మనతో ఎవరైతే హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో, హైడ్రాకి గురైన వాళ్ళ ఇళ్ళను కూలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు మనతో ఉన్నాం, వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, హైడ్రా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చెరువులని కబ్జా చేసిన అన్ని కానీ నాలాలు కబ్జా చేసి పెద్ద మధ్యతరగతి ఉన్నవాడని చూడకుండా అందరికి ఒకే న్యాయం ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే అక్కడ పెద్ద ఉన్న వాళ్ళని ముట్టుకోవట్లేదు, పేదవాళ్ళదే కూర్చోడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ఉన్నోళ్ళని కొడితే ఉన్నవాళ్ళు ఏదన్నా ఒక రకంగా వాళ్ళకు ఏదో మద్దతుగా ముడుపులు అందియడమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అంటే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడేమో జరుగుతుంది. మాలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మాట్లాడలేరు, మేము ఇచ్చుకోలేము. కాబట్టి మేము చిన్న మావేవి రేకుల రూమ్లు ఉంటే రాత్రి అరెస్ట్ చేసి మమ్మల్ని ఎందువల్ల అరెస్ట్ చేసిర్రు, దేనికి అరెస్ట్ చేసిర్రు అర్థం కాదు. భార్య పిల్లల్ని అందరిని తీసుకొని పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇల్లు కొట్టి గుంతలు తీసేసారు మా ఇండ్లల్లో. మాకు రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది, లోన్లు ఉన్నాయి, దీనికి మళ్ళీ ఎల్ఆర్ఎస్ సివిల్స్ అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటే కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాం, కోర్టులో స్టే ఆర్డర్ ఉంది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇది ఏంటంటే ఒక దౌర్జన్యం చేస్తుంది సార్. ప్రభుత్వం పబ్లిక్ మీద దౌర్జన్యం చేస్తుంది, పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తుంది. ఎంతవరకు కరెక్టో కానీ ఆ గవర్నమెంట్కి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాం మనం. మాకేమైనా ప్రాబ్లం వస్తే గవర్నమెంటే ప్రాబ్లం చేసి ఏడికి వెళ్ళాలి మేము, ఎవరితో మా గోడ ఎవరు చెప్పుకోవాలి. రాత్రి దొవ్వేసి బయట మొత్తం గిన్నెలు సామాన్లు అన్నీ బయట పడేసి రాత్రి దొవ్వేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మా దగ్గర అన్నీ ఇది లేఅవుట్ ల్యాండ్ సార్, సర్వే నెంబర్ 13 రాదు సార్, మీకు ఎఫ్టీఎల్లో రాదు సార్, మీరు 15 ఎకరాలే ఉంది సార్ ల్యాండ్ అని చెప్పి అన్నీ రుజువులు చేస్తున్నా కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా కోర్టుని కూడా ధిక్కరించి వాళ్ళు చేసే దౌర్భాగ్యకరమైన పని సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే పబ్లిక్ని పేదవాళ్ళని కొట్టడం తప్ప ఈ గవర్నమెంట్ చేయాల్సిన పని ఉన్న వాళ్ళని ఇప్పుడు ఫాతిమా కాలేజీకి కూడా కొట్టలేదు. మళ్ళీ పెద్ద ఇప్పుడు విలాసులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు సార్? జయేందర్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, పెద్ద కుంభకోణం, ఒక 100 ఎకరాలు తినేసిన వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి మన గాంధీ ఎమ్మెల్యే గారు మొన్న వెళ్ళి ఇది కూలగొట్టలేరు ఎందుకని ఆయన దగ్గర తీసుకెళ్తే కూడా వాళ్ళు ఎందుకు కూలగొట్టలేదు సార్ అంటే కుమ్మక్కయ్యి వాళ్ళు డబ్బులు పంచుకొని రంగనాథ్ గారు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరకు పోయి ముడుపులు అందించుకొని వాళ్ళకి కూలగొట్టలేరు, వాళ్ళ దగ్గర డిస్టర్బ్ కూడా చేస్తలేరు. ఆల్రెడీ మా గాంధీ గారు ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు వచ్చి చూపించారు ఇది ఎందుకు గులగొడతలేరని. ఖాళీ వాళ్ళది ఒక మూల గులగొట్టారు, మా ఇండ్లు తీసేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు న్యాయం చెప్పండి? రంగనాథ్ సారు వాళ్ళ దగ్గరకు పోయి కుంభక్కయ్యి డబ్బులు తీసుకొని ఇవన్నీ పేద ప్రజల మీద చేస్తున్న దౌర్భాగ్యమైన పని వాళ్ళ ఉన్నోళ్ళ దగ్గర చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు అంటే మేము ఇయ్యలేమనే కదా ముడుపులు ఇవన్నీ. ఎందుకనంటే సార్ మేము పేద ప్రజలం కాబట్టి మమ్మల్ని ఏడదొక్కొచ్చు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెట్టవచ్చు, కేసులు బుక్ చేయొచ్చు మా మీద. ఆల్రెడీ వాళ్ళు బెదిరింపులు సార్, హైడ్రా వాళ్ళు బెదిరింపులు, మీ మీద కేసులు చేస్తాం, మీరు ఏమనుకుంటారు, మిమ్మల్ని లోపల పెడితే బయటికి రారు. ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు అంటే 100 ఎకరాలు కబ్జా చేసినామా సార్? మాకు ఉన్నది 200 గజాలు సార్ ల్యాండ్. ఏదో కడుపు కట్టుకొని దగ్గరకు వచ్చి చెప్పారా ఈ మాట? మీరు ఇప్పుడు ఎందన్నట్టు హైడ్రా బెదిరించారా మేము? హైడ్రా రాజశేఖర్, హైడ్రా యూనుస్ వాళ్ళు వచ్చి నా ధోని ఏమన్నారంటే, బాబు నీ మీద ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు పెడతాం, లోపలికి బయటికి రానియం, నీ భార్య పిల్లల్ని కూడా లోపల పెడతామని వీళ్ళు చెప్పడం జరిగింది. రంగనాథ్ గారు చెప్పారంట, వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినందుకు నన్ను భయభ్రాంతులు చేసి, నన్ను ఇంట్లో ఉండకుండా చేసి, నన్ను కేసులు పెట్టి నన్ను లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి పొద్దున 4 నా భార్య నా పిల్లల్ని మమ్మల్ని తీసుకెళ్ళి లోపల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నా ఇల్లు కూల్చడం జరిగింది సార్. పైనుంచి వర్షం పడుతుంది. స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చి ఆ రోజు ఈ టిప్పలన్నీ తాళాలు గుంజుకున్నా కానీ ఆయనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆయనను కూడా ఒక పరిధం తీసుకోకుండా, ఈ పని కన్స్ట్రక్షన్ ఆపకుండా మేము ఎవ్వరు ఏం పీకలేరు, మమ్మల్ని గవర్నమెంటే మాది ఉందని చెప్పి చేస్తున్న పని సార్ ఇది. ఒకసారి చూడండి, కోర్టు ఇచ్చింది సార్ 17th వరకు మీరు ఎన్ని ఎకరాలు ఉంది ల్యాండు, ఏముంది, చెరువు ల్యాండ్ ఎంత ఉందని కోర్టు అడిగింది. హైకోర్టు ఆపేయమన్నది, పని ఆపకుండా వర్క్ చేస్తాం, మీరేం చేసుకోలేరు అని చేస్తారు సార్. ఇది ఒక్కసారి చూడండి సార్, మీరు కూడా ఈ విజిలెన్స్ చూడండి సార్ ఒకసారి. ఇదే విషయంగా ఒక సీనియర్ సిటిజన్ కూడా అడుగుదాం. ఆయన కూడా ఈ హైడ్రా ద్వారా ఒక లాస్ అయిన వ్యక్తి, పెద్ద మనిషిని కూడా అడుగుదాం.
సార్ చెప్పండి, ఈ హైడ్రా ఉన్న వాళ్ళని వదిలిపెడుతుంది, పేదవాళ్ళని టార్గెట్ చేస్తుంది అన్నట్టు కనపడతా ఉంది ఇదంతా కూడా. సో దీన్ని మీకు ఏమంటారు? నేను ఖండిస్తున్నాను. దే ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ది పూర్ పీపుల్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిన్న పేపర్లో ఆక్రమిత స్థలాలకి మేము నోటీసులు ఇవ్వవసరం లేదు, మేము ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పినట్టుగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇవి ఆక్రమించిన స్థలాలు కావు, ఇవి పట్టా ల్యాండ్స్, ఇవి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. 35 years బ్యాక్ మాకు కష్టపడిన డబ్బులతోటి కొనుక్కున్న స్థలాలు ఇవి ఆక్రమించిన స్థలాలు కానే కాదు. పట్టా భూములు, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసి మేము కొనుక్కున్నాయి కాబట్టి ఇవి ఆక్రమణ స్థలాలు అని రంగనాథ్ గారు అంటాం చాలా తప్పు. తర్వాత ఒకవేళ మా స్థలాలు కావాలని చెప్పి అనుకుంటే, స్థలాలు దీని డెకరేషన్కి ఏమైనా కావాల్సి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే గజిట్ నోటీస్ ఇచ్చి ఫలానా సున్నం చెరువులో మేము తీసుకుంటున్నాము, మేము వాళ్ళకి స్థలాలకు తగ్గ స్థలాలు చూపించి తీసుకుంటాము అని చెప్పి ఆయన నోటీస్ గజిట్కి ఇవ్వాలి. పేపర్లు రంగనాథ్ గారు అని లేకపోతే రేవంత్ రెడ్డి గారి మా స్థలాలు ఇచ్చి మా దగ్గర డాక్యుమెంట్ తీసుకోవాలి. కానీ ఈ విధంగా మమ్మల్ని కష్టపెట్టడం మంచిది కాదు. తర్వాత జిహెచ్ఎంసీ క్లియర్లీ కెప్ట్ ఎ నోటీస్ ఇన్ మై ప్లాట్ దట్ plot owners will be punished ₹50,000 if anything is dumped there in the places. In plot owners should take care అని చెప్పి జిహెచ్ఎంసీ నోటీస్ పెట్టింది. ఆ నోటీస్ కూడా చూపించాను మీకు. ఆ నోటీస్ ప్రకారము మేము టెంపరీ షెడ్లు వేసుకొని మా ప్లాట్స్ మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు హక్కు ఉన్నది. అటువంటి 2 సార్లు నా షెడ్ని 2 సార్లు కూర్చారు. ఇప్పటికీ 2 10 లక్షలు దండం చేశాడు. రంగనాథే చేశాడు ఈ పని. ఇట్ ఈజ్ నాట్ గుడ్ మిస్టర్ రంగనాథ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యూ. ఏదైతే ఆల్రెడీ నిర్మాణాలు జరిగిపోయి ఉండి అలాంటి నిర్మాణాల జోలికి వెళ్ళకూడదు ఆల్రెడీ అని ఒక పేదల జోలికి వెళ్ళమంటూ కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ముందుగా. సో మళ్ళీ ఎందుకు వచ్చి ఆల్రెడీ కఠిన కట్టడాల జోలికి వెళ్ళము అంటూ కూడా చెప్పిన ఆయన మళ్ళీ ఎందుకు కూర్చారంట? ఇది రాజకీయవేత్తలు చేసే కుట్ర, అంతేగాని ఇది రాజకీయవేత్తలు ప్రత్యేకంగా దీన్ని కుట్ర పన్నారు. ఈ స్థలాన్ని ఏదో విధంగా ఆక్రమించుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుని ఈ అందరూ చేస్తున్నారే కానీ ఇది న్యాయబద్ధం కానే కాదు. ఎందుకంటే మీరు ఎలాంటి జస్టిస్ కొడతారు సార్? మీకు జరిగిన లాస్ వల్ల మీరు ఎలాంటి జస్టిస్ కొడతా ఉన్నారు? అంటే అక్కడ ఉన్న కాలేజెస్ని పెద్ద పెద్ద కాలేజీలు కానీ ఇళ్ళని కానీ వదిలేస్తారు కానీ ఇక్కడ కూలగొట్టారు. సో మీరు ఎలాంటి జస్టిస్ కొడతా ఉన్నారు? వీ వాంట్ అట్లీస్ట్ ప్లాట్ టు ప్లాట్ షోన్ అండ్ రిజిస్టర్డ్ ఆన్ అవర్ నేమ్ అండ్ దెన్ యూ కెన్ టేక్ these places for decoration of the Sunnam Cheruvu, whatever he wants, let him do. Now we want plot to plot only. We don't want TDRs. ఈ వయసులో నేను పోయి అమ్ముకునే లేదు. నాకు 80 ఏళ్ళు, నేను పోయి అమ్ముకునే స్థితి నాకు లేదు. నాకు ప్లాట్ టు ప్లాట్ ఇచ్చి నా ప్లాట్ను ఆక్రమించుకోమనండి, తీసుకోమని చెరువుకి డెకరేషన్కి ఉపయోగించుకోమనండి. అంతేగాని ఈ విధంగా నా షెడ్లు 2 సార్లు కూల్చేయడం కూడా మంచి పద్ధతి కాదు రంగనాథ్ గారు. మీరు చెప్పండి, ఏదైతే ఏదైతే జరిగిందో ఈ కొలాప్సేషన్ ఇదంతా కూడా ఇప్పటికీ చర్చ నడుస్తూ ఉంది. ఫాతిమా కాలేజీని కూల్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. 1 year టైం ఇవ్వడం జరిగింది అకాడమిక్ ఇయర్ అని. సో ఇప్పుడు చూస్తేనేమో పిల్లలు చదువుకుంటారు, పేద విద్యార్థులు వదిలేస్తాం మేము అలాంటి వాటిని జోలికి వెళ్ళామంటూ కూడా చాలా సునాయాసంగా వదిలేయడం జరిగింది. ఇప్పుడు చూస్తేనే ఇక్కడేమో కూలగొట్టారు, అక్కడేమో వదిలేయడం జరిగింది. అందుకే ఉన్న వాళ్ళకి న్యాయం, పేదవాళ్ళకు న్యాయం అంటారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీడియా మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాము. సున్నం చెరువు వచ్చేసి న్యాచురల్గా కూడా ఏర్పడలే. ఎందుకంటే బ్రిటిష్ కాలం దగ్గర నుంచి మాది అప్పటి నుంచి ఇప్పటి వరకు లేఅవుట్లు కానీ దానికి సంబంధించిన మ్యాపులు కానీ అన్నీ ఉన్నాయి. సున్నం చెరువు వచ్చేసి 15 ఎకరాల 24 గుంటలు, 15 ఎకరాల 24 గుంటలు మాత్రమే ఉంది. అంతవరకే నువ్వు సర్వే చేసి ఎంత ఉందో అంతవరకే చేసుకోవాలి. ఎందుకంటే దానికి హైడ్రాన్ అంటే అక్రమ కట్టడాలకైనా సరే, ఇంకా చెరువులు నాలుగు కొట్టడాలు ఏదైనా ఉంటే దానికి ఏదైనా మంచి పని చేస్తే మేము సహకరిస్తాం. కానీ మేము అట్లా సహకరిస్తాం అనుకున్నాం. కానీ నువ్వు ఏ రకంగా అయితే ఇక్కడ ఆశపడ్డావు, రంగనాథ్ సార్ కూడా చెప్తున్నా, మన ప్రభుత్వానికి, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అనే వాళ్ళందరికీ చెప్తున్నా, మా భూములు ఉన్నాయి, మేమైతే పట్టా భూమి అన్ని రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ ఇవి అన్నీ మీరు దౌర్జన్యంగా ఇక్కడ మేము లాక్కుంటాం, మేము చేసుకుంటాం, ఎటువంటి భరోసా కల్పించకుండా మేము తీసేసుకుంటామంటే, మిమ్మల్ని భయపెట్టి మేము తీసేసుకుంటామంటే ఇక ఇట్లా ఏ రకంగా మేము డబ్బు కూడబెట్టి మేము తీసుకున్నాం. ఇక్కడ అందరూ చాలామంది దాదాపు 200 నుంచి 300 వరకు ఉన్న ప్లాట్ అసోసియేషన్లో అందరం మేము ఉన్నాము. అంటే మేము అందరం మాట్లాడుతున్నాం. రంగనాథ్ ఇక్కడ మేము పని ఆపినప్పుడల్లా రంగనాథ్ సార్ దగ్గర వెళ్ళేసి మీకు అపాయింట్మెంట్ ఉంది, మీరు రండి అంటే సార్ దగ్గర వెళ్ళి సార్ ఒకసారి కలుస్తాడు. ఒకసారి లోపల ఉన్న కూడా లేడు అని చెప్తా ఉంటాడు.
ఇక ఎంతవరకు కరెక్ట్ ఇది ఒకవేళ సార్ ఇందాక రంగన్న సార్ ఏమన్నాడు, ఒకవేళ హైడ్రా రాకముందు నుంచి కన్స్ట్రక్షన్ అయితే అయి ఉంటే రూములు కావచ్చు, బౌండరీస్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇంకేదైనా సో అండ్ సో కావచ్చు, అది ఉన్నాయి కాబట్టి వాటిని నేను టచ్ చేయని అన్నాడు. మరి మా అంతకన్నా హైడ్రా రాకముందు నుంచి మన ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గవర్నమెంట్ నుంచి మా ఇల్లులు, ఫ్లాట్స్ అన్ని రూములు, బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ధనాదన్ వచ్చి కూల్చడమైంది. అది కూడా శనివారం ఆదివారం టార్గెట్ చేసి దాంట్లో ఒక సిఐ రాజశేఖర్ అని ఆ క్యాండిడేట్, యూనుస్ పర్వేజ్ ఇద్దరు క్యాండిడేట్, వాళ్ళకి ఎంత చెప్పినా లబోదిబో ఎంత మొత్తుకున్నా మాకు ఈ రంగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, లేబర్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా మ్యాపులు చూపించినా కూడా మేము దేనికి ఆగాం, మేము దేనికి భయపడాం. అయితే ఏంటి సరౌండింగ్లో ఉంటాం, ఇక్కడ ఉండకూడదు ధనాదన్ కాలం. ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు ఈ శరింగంపల్లి కాన్స్టిట్యూషన్ కింద శరింగంపల్లి మండలి కింద మాకైతే శరింగంపల్లి కాన్స్టిట్యూషన్ ఇది లింగంపల్లి అరకపూడి గాంధీ గారు వస్తారు. సార్ వచ్చేసి చెరువుకు సంబంధించి అయితే బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విల్లాస్ అవతల నుంచి దాదాపు ఈ విల్లాస్ వచ్చేసి 13 విల్లాస్ దీంట్లో ఉన్నాయి ఆల్రెడీ. దాని పక్క పొంటి నుంచి చెరువు పాత ఇది ఊరికి సంబంధించి ఇట్లా పొలిమేర ఇట్లా బౌండరీస్ ఉంటాయి కదా, బౌండరీస్ అన్నీ చూపించుడు. మరి ఆ బౌండరీస్ సర్వే నెంబర్ 16, 30, 14 అక్కడ ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఎందుకు మీరు ఇట్లా షో చేస్తారు అంటే, సార్ అవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. హైడ్రా సంబంధించిన ఆఫీసర్లు యూనుస్ అతని పేరు ఇంకొక రాజశేఖర్ వీళ్ళు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే కొంచెం నా దగ్గర కొన్ని శాటిలైట్ సంబంధించి పాత కొత్త ఇవి అన్ని మ్యాపులు ఉన్నాయి, నేను షో చేస్తాం. మరి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, మరి వాళ్ళకంటూ న్యాయం జరగాల. ఖాళీ స్థలం వచ్చేసి మేము తీసుకుంటామంటే ఖాళీ స్థలం ఎక్కడ ఉన్నాయండి, ఆల్రెడీ రూములన్నీ ధనాదన్ పడగొట్టేసి ఇది వాళ్ళ కబ్జా చేసి హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది కాదు కదా. మరి మాకు న్యాయం ఏది, మరి భరోసా ఏది? మరి అన్ని విధాలుగా మేము అడుగుతూనే ఉన్నాం. ధనాదన్ ఏం జస్టిస్ కోరుతా ఉన్నారు, మీ కూల్చేశారు మేమైతే, సో ఉన్నవాడికి కూల్చట్లేదు, అధికారం జోలికి వెళ్ళట్లేదు, మీరు అన్నట్టు ఆ విల్లాస్ జోలికి వెళ్ళడం లేదు. సో మీ అయితే కూల్చడం జరిగింది, మీ ఏరియాలో జస్టిస్ కొడుతున్నారు. ఇప్పుడు జస్టిస్ అంటే మా ల్యాండ్ మీద ఇప్పుడు హైటెక్ సిటీ సామ్రాజ్యం ఇది. ఇక హైటెక్ సిటీ ముందు ఏదో సబ్ టవర్ ఆపోజిట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఇదే కావాలని కోరుకుంటుందో, ల్యాండ్కి సేమ్ వాల్యూ ఏదైతే ఉందో అదే విధంగా మాకు బయట ఎక్కడైనా చూపించు, లేదా మా ల్యాండ్కి మీరు టచ్ చేయదు. ఎందుకంటే మీరు చెరువు వచ్చేసి 15 ఎకరా 24 గుంటలు ఏదైతే అంతవరకే సర్వే చేసుకోండి మీరు, అంతవరకే మేము చెరువుకి మేము సహకరించాం. చెరువు సంబంధించి కొన్ని బడాబడా బిల్డర్స్ ఇది కొంతమంది బడాబడా బాబులు ఉన్నారు. మరి వాళ్ళ దాంట్లో కూడా వస్తుంది. వాళ్ళ హెచ్ఎండిఏ హెచ్జిహెచ్ఎంసీ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేసింది. మరి వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేస్తే మరి డబ్బులు ఇచ్చి ఇంతక మా ఒక సోదరుడు అన్నాడు కదా, ఏదో మూటలు ఎప్ప చెప్పారు. మరి ఏ రకంగా వాళ్ళు తీసుకున్నారు మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ టచ్ చేస్తలేరు, అవి ఆల్రెడీ కట్టుకునే ఉన్నాయి కాబట్టి మేము టచ్ చేస్తలేము అన్నట్టు. ఇక్కడ మేము ఆల్రెడీ కట్టుకొని ఉన్నాం, మీరు బలవంతంగా వచ్చి సార్ ఇది ఓపెన్ ల్యాండ్ ఉంది, బౌండరీ రూములు ఉన్నాయి సార్. ఇంతకుముందు ఒక యూనిస్ అని పర్వేజ్ అన్నట్టు ఒక ఆయన ఏమన్నాడు, సార్ ఇది ఏమో ఓపెన్ ల్యాండ్ ఉంది, ఈ ఓపెన్ ల్యాండ్కి అక్కడైతే కట్టుకున్నారు, మేము టచ్ చేయలేము. హైడ్రా ఆఫీసర్ అంటున్నాడు, అక్కడైతే మేము టచ్ చేయలేము, ఈ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము టచ్ చేస్తున్నాము అని అంటుంది సార్. సిఐ రాజశేఖర్ ఆయన పేరు ఇంకో పర్వేజ్. వీళ్ళు ఇక రంగనాథ్ సార్ అయితే గల్వాడు, ఒక కలవనికి పోయినా కూడా ఆయన గల్వాడు లోపల ఉన్నా లేరని చెప్పేస్తారు. మా ల్యాండ్ మాకు కావాలి, సేమ్ వాల్యుబుల్ మీకు కావాలంటే మాకు భరోసా కల్పకుండా వచ్చే మా ఉన్న ఇల్లులంతా మాత్రం కూల్చి మీరు స్వాధీనం చేసుకుంటే ఇది ఎంతవరకు కరెక్టు? మాకు న్యాయం కావాలని కోరుతున్నాం. అది ఎంత దూరమైనా సరే కోర్టు ఆర్డర్ మేము తీసుకొస్తాం. కోర్టు ఆర్డర్ కూడా మేము తీసుకొస్తే కూడా 4 గీక్కోవడం కూడా పనికిరాదు, ఏ రకం కూడా పనికిరాదు. కోర్టు లేదు, ఏం లేదు. నిన్న ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది కదా రంగనాథ్ సార్ కూడా, ఎటువంటి ఆర్డర్ తీసుకొచ్చినా నా ముందు ఏం చెల్లో. మరి న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయంటే న్యాయం చేయనికే కదా. మరి మాకు ఎటువంటి భరోసా కల్పించకుండా మొత్తం కూల్చేసి వెళ్ళిపోతా, ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఉన్నడికి ఒక న్యాయం అంతా ఎందుకు? ఫాతిమా కాలేజ్ అని చెప్తా ఉన్నారు, ఆ పెద్ద బడా కాలేజీలు ఉన్నాయి, అడ్మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు న్యూ జాయినింగ్ అందరూ అయిపోయారు ఆల్రెడీ, మొత్తం అల్లి ఉన్నాయి. ఇక్కడ మల్లారెడ్డి సార్ కావచ్చు, ఇంకా చుట్టూ పెద్ద మినిస్టర్ లెవెల్లో కాలేజీలు పెద్ద కాలేజీలు ఉన్నాయి. 100 ఎకరాలు చెరువు కబ్జా ఉన్నాయి. ఓవైసీ వాళ్ళది కూడా ఉంది. ఒకసారి వాళ్ళు టచ్ చేయమని చూడండి. ఇక్కడ మేము టచ్ చేయలేము, అందరూ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కొంతమంది మేము కూడా మ్యాథ్స్ యువకులు కూడా అందరూ ఉన్నారు. మేము తీసుకున్నాం కాబట్టి మేము బాధపడుతున్నాం. మరి బడా విఐపీ నాయకులకు పెద్ద హోదాలు ఉన్నారు, వాళ్ళు ఒక రకంగా న్యాయం ఉంటే లేని వాడుకు పేదనికి ఒక రకంగా న్యాయం ఉంది. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు చూడండి, మీడియా మిత్రులు మీరు అందరికీ తెలియజేస్తాను, సొసైటీ అంతా సమాజం మొత్తం చూడాలి. అంతా మీరు యాక్షన్ హైడ్రా నిజమే ఉంటే మీరు ఓవైసీ వాళ్ళది ఎందుకు కూల కొడతలేరు? ఆ ఫాతిమా కాలేజ్ మొత్తం చెరువులో ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది కదా, మీకు తెలియదు ఏముంది? అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఫస్ట్ యాక్షన్ అక్కడ కూడా తీసుకుంటే నిజమైన హీరో మేము కూడా అనుకుంటాం. ఒకవేళ మాదేం మీకు కావాలంటే మాకు భరోసా కల్పించండి, సేమ్ టు సేమ్ పర్చేస్ ల్యాండ్ మాకు కొన్ని ఇవ్వాలని మేము కోరుతున్నామండి. విన్నారు కదా, ప్రతి ఒక్కరి మాట కూడా అదే, ఉన్నోడుకో న్యాయం లేనోడుకో ఒక న్యాయం నడక నడుస్తూ ఉంది. ఒక పక్క అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ అయితే చెరువు మధ్యలో, ఏదో 2014 మ్యాప్లో చూస్తే అది ఎంటీ ఐలాండ్ లాగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తే ఒక పెద్ద కాలేజే వెలిసింది. సో దాన్ని అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత డెమాలిష్ చేస్తామంటూ చెప్పిన రంగనాథ్ గారు ఇప్పుడు దాన్ని ఫ్రీగా చదువుతున్నారు, ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, దాని జోలికి మేము వెళ్ళలేమంటూ ఇప్పుడు స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రజల్లో కూడా ఆగ్రహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క చూసుకుంటే విల్లాస్ ఉంటాయి, ఆ చెరువులలో పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటాయి, వాటిని ఇప్పుడు స్టార్టింగ్లో కూల్చారు, కానీ ఇప్పుడు వాటిని నామమాత్రంగా పక్క పెడతా వచ్చారు, కానీ పేదలు మాత్రం కూలుస్తూ ఉన్నారు.
సో ఇది ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ చెరువు తాలూకా స్థలాల్లో చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారో వారిని టైం కూడా ఇవ్వకుండా కూల్చేసిన వారి బాధను వారి మాటల్లోనే విన్నాం. పెద్ద ఒక సీనియర్ సిటిజన్ అతని ల్యాండ్ కూడా ఇందులో ఉండడం జరిగింది, అది కూడా పోయింది. సో మా పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసాం, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మంది కూల్చేశారు. కానీ అక్రమంగా నిలిచిన వేలాది బిల్డర్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ వాటి జోలికి వెళ్ళట్లేదు అంటూ కూడా వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన వివరాలు కెమెరా గణేష్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.